Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం అరకు వ్యాలీ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా కిందికి వస్తుంది. పార్లమెంట్ పరిధి వచ్చేసి అరకు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ప్లస్ ఈ నియోజకవర్గంలో దాదాపు 90% పైగానే ఎస్టీ రిజర్వ్డ్ పీపుల్ ఈ నియోజకవర్గంలో ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2008 రాష్ట్ర పునర్విభజన తర్వాతనే ఈ నియోజకవర్గం ఫామ్ అయిందని చెప్పొచ్చు. 2009లో సావేరి సోమ టీడీపీ పార్టీ తరపున 400 ఓట్ల స్వల్ప మెజారిటీతో 0.33% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో కిడారి సర్వేశ్వరరావు వైఎస్ఆర్సీపీ తరపున 34,000 భారీ మెజారిటీతో 23% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో చెట్టి ఫాల్గుణ గారు వైఎస్ఆర్సీపీ తరపున 25,400 మెజారిటీతో 16.15% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఒకసారి టీడీపీ 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏతో పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 53,000 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి డిపాజిట్ కూడా రాలేదని చెప్పొచ్చు. కేవలం 19,929 అంటే 20,000 ఓట్లు పోలవడం జరిగింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన క్యాండిడేట్ కి టీడీపీ కన్నా ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. జనసేనకి 10,500, బీజేపీకి దాదాపు 5,000 ఓట్లు పోలైనాయి. బీజేపీకి 5,000 ఓట్లు పోలైనాయంటే ఆషమాష విషయం కాదని చెప్పొచ్చు. సో ముగ్గురికి కూటమిగా తీసుకుంటే 35,270 ఓట్లు పోలవ్వడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 18,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి ముఖ్య కారణం వచ్చేసి గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ వేవ్ కావచ్చు, ప్లస్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలలో వైఎస్ఆర్సీపీకి ఉన్న సంస్థాగత బలం కావచ్చు. 2014లో కూడా ఈ నియోజకవర్గంలో బలమైన ఓట్ బ్యాంకుతో విజయం సాధించడం కావచ్చు. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ నియోజకవర్గాన్ని ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పొత్తులో భాగంగా ఈ సీట్ ని బీజేపీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినదే 10 సీట్లు. ఈ సీట్ అయితే ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అవుతుందని నేను ముందుగానే అనుకుంటా ఉన్నాను. ఈ సీటు టీడీపీ పోటీ చేసినా చాలా కష్టము వైఎస్ఆర్సీపీని ఓడించడము. సో ఇక్కడ సావేరి సోమ గారు ఈయన 2009 నుంచి 14 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా రెండో ప్లేస్ కి పోటీ పడ్డాయని చెప్పొచ్చు. సో త్రిముఖ పోరులో ఈయన గెలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కిడారి సర్వేశ్వరరావు. ఈయన 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పార్టీ గెలవడం జరిగింది. దాని తర్వాత 2016-17 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ఈయన కూడా వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు. ఈయన మావోయిస్టులు చంపడం వల్ల ఈయన మరణించడం జరిగింది. ఇప్పుడు ఈయన కొడుకు 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈయన ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయినాడని చెప్పొచ్చు. నెక్స్ట్ చెట్టి ఫాల్గుణ గారు. ఈయన 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా పంపించడం వల్ల ఈయన ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గానే ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు అరకు క్యాండిడేట్ పరంగా చూసుకుంటే రేగం మత్స్యలింగం గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. పంగి రాజారావు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. రేగం మత్స్యలింగం గారు ఏంటంటే లోకల్ బాడీస్ నుంచి వచ్చిన లీడర్ గా ప్లస్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి అనుచరుడుగా ఉన్నారు. సో ఆయన సపోర్ట్ ఉండడం వైఎస్ఆర్సీపీకి అదనపు అడ్వాంటేజ్. ప్లస్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో వైఎస్ఆర్సీపీ బలం కూడా ఈ నియోజకవర్గంలో ఆయనకి తోడవుతా ఉందని చెప్పొచ్చు. ప్లస్ సంక్షేమ పథకాలు కూడా బాగానే జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాలు అంటే పెద్దగా ఏం జరగకపోయినప్పటికీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా కానీ, లేకుంటే సామాజిక వర్గ పరంగా కానీ, లేకుంటే సంక్షేమ పథకాల ఆధారంగా కానీ వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. క్యాండిడేట్లను చూసి ఓట్లు వేసేదానికన్నా పార్టీలను చూసి ఈ నియోజకవర్గంలో ఓట్లు పడతాయి. ఇంకా పంగి రాజారావు గారు ఈయన 2009లో బీఎస్పీ తరపున పోటీ చేసి దీని తర్వాత బీజేపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన పాజిటివ్స్ ఏంటంటే ఈ పొత్తు కూటమి గన వర్కౌట్ అయితే గెలవచ్చు అనేది ఒక ఆశలో ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ సింబలే చాలా మందికి జనాలకు తెలియదు. ఇంకా బీజేపీ సింబల్ అయితే ఎవరికి తెలియదు అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గాన్ని ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. దానికి ముఖ్య రీజన్స్ వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం, గత ఎన్నికలలో కూడా భారీ మెజారిటీలతో 14లో కానీ లేకుంటే 19లో కానీ గెలవడం, ప్లస్ బీజేపీ సింబల్ కూడా ఈ నియోజకవర్గంలో నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని రీజన్స్ తో వైఎస్ఆర్సీపీ ఈజీ గెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రెడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.